పేజ్ నంబర్ 221. రూతు గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనం. ఏముంది అక్కడ? ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై బెత్లెహేములో ఆమేన్ నీవు ఖ్యాతి నొందుదువుగాక. అందరూ ఆమేన్ చెప్పండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, బాగా వినండి. నాతో కలిసి నడుస్తున్న ఆత్మీయ బిడ్డలారా, బాగా వినండి. 2026లో దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటంటే, నీవు క్షేమాభివృద్ధి నొందుతావు, ఖ్యాతి పొందుకుంటావు. హల్లు చెప్పండి. నీవు క్షేమాభివృద్ధి పొందుతావు, క్షేమమును అభివృద్ధిని నువ్వు చూస్తావు, క్షేమాభివృద్ధి నువ్వు పొందుతావు. అనేకుల మధ్యలో దేవుడు నిన్ను ఖ్యాతిగా చేస్తాడు. ఆమెన్ చెప్పండి. ఇది మన ఏజిఎం మినిస్ట్రీకి దేవుడిచ్చినటువంటి 2026 వాగ్దానం. ఈ క్షణము నుంచి వాగ్దానాన్ని ఎత్తిపెట్టి మీరేం చేయాలా? ప్రార్థన చేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, బాగా వినండి. 2027 ఏ పాట ఇస్తాడో నాకు తెలియదు. ప్రతి అక్షరం, ప్రతి వచనం పరిశుద్ధాత్మ దేవుని చేత సంపాదించుకున్నదే. ప్రతి మాట, ప్రతి పలుకు దేవుని ఆత్మ ద్వారా సంపాదించుకున్నదే. పరిశుద్ధాత్మ ప్రేరణ వలన పొందుకున్న ఈ యొక్క అక్షరాలు, ఈ రాగాలు, ఈ యొక్క పాటలు, ఈ యొక్క వాగ్దానాలు ఖచ్చితంగా మనందరి జీవితంలో నెరవేరుతాయి. ఆమెన్ చెప్పండి. అందుకే ఇక్కడ ఏం రాయబడి ఉందంటే, ఏం రాయబడి ఉంది? ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై బెత్లెహేములో నీవు ఖ్యాతి నొందుదువుగాక. హల్లు చెప్పండి. ఆనాడు బెత్లెహేము పెద్దలందరూ బోయజు కాడుకు వచ్చి చెప్తున్న మాట ఇది. బెత్లెహేములో ఉన్న పెద్దలందరూ బోయజు దగ్గరకు వచ్చి చెప్తున్న మాట ఇది. ఓ బోయజు, నీవు ఎఫ్రాతాలో క్షేమాభివృద్ధి కలిగిన వాడవై బెత్లెహేములో ఖ్యాతి నొందుదువుగాక. ఆమేన్ చెప్పండి. నా ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఈ 2026లో కూడా దేవుడు నీకు క్షేమాన్ని, అభివృద్ధిని చూపిస్తాడు. క్షేమముగా నువ్వు అభివృద్ధిలోకి నడుస్తావు, క్షేమముగా అభివృద్ధిలోకి వస్తావు. నీ ఉంటున్న చోట దేవుడు నీకు ఖ్యాతినిస్తాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. దైవజనుడి నోట్లోంచి వచ్చే ప్రతి పదం అది దేవుడు మాట్లాడే పదముగా మీరు భావించాలి. ఆమేన్ చెప్పండి. ఈ సమయంలో, ఈ 2026లో పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఇది. క్షేమాభివృద్ధిని ఇస్తానన్నాడు, క్షేమాభివృద్ధిని కలుగజేస్తానన్నాడు. మనము చేసే పనుల్లో గాని, మనము చేసే ప్రయాసంలో గాని, రాకపోకల్లో గాని, మనం వెళ్ళే ప్రతి మార్గాల్లో గాని, మన కుటుంబంలో గాని, మన వ్యాపారంలో గాని, ఉద్యోగంలో గాని దేవుడు క్షేమాభివృద్ధిని ఇస్తానన్నాడు. క్షేమాభివృద్ధి కలిగిన వాడవై ఖ్యాతి నొందుదు అంటే గొప్ప గౌరవాన్ని, మర్యాదని, గొప్ప ఖ్యాతిని, నీ గురించి అనేకులు గొప్పగా చెప్పుకునే ఆ ఖ్యాతిని దేవుడు నీకు ఈ సంవత్సరం ఇస్తాడని ఆయన తెలియచేస్తున్నాడు. హల్లెలూయా చెప్పండి. మన మినిస్ట్రీ కూడా ఈ సంవత్సరం ఇంకా వర్ధిల్లబోతూ ఉంది.
ఈ సంవత్సరం ఇంకా బలపడబోతా ఉంది. ఈ సంవత్సరం ఇంకా క్షేమాభివృద్ధి పొంది అనేకుల ఎదుట ఈ యొక్క పరిచర్య ఇంకా ఖ్యాతి నొందబోతా ఉంది. ఎందుకంటే దేవుడు వాగ్దానము చేసిన వాడు నమ్మదగినవాడు. అల్లు చెప్పండి. నా ప్రియమైన దేవుని బిడ్లారా, ఈ సమయంలో ఎవరైనా ఒక ఫాదర్ అటు ఇటుగా ఉంటే, ఎవరైనా వయసులో ఉన్న వ్యక్తి, ఏం బాబు పిల్లలు పుట్టక మునుపు సరే అట్టెట్ట ఉన్నావు, ఇప్పుడు పిల్లలు పుట్టి చక్కగా నీ కుటుంబీకుడైతే ఇంకా నువ్వు ఇట్టున్నావేంది అని అంటారు. అంటారా అనరా? యేసయ్య నాకు ఇంతమంది ఆత్మీయ బిడ్డల్ని ఇచ్చాడు. హల్లెలూయా చెప్పండి. మీ అందరినీ నేను దృష్టిలో పెట్టుకొని ఇంకా నేను ఆత్మీయంగా, నమ్మకంగా, భయంగా, భక్తిగా, విశ్వాసంగా, జాగ్రత్తగా ఈ పరిచర్యను నేను కొనసాగిస్తా ఉన్నాను. తప్పకుండా దేవుడు మనలను ఈ వాగ్దానం మేరకు ఈ సంవత్సరం గొప్పగా అభివృద్ధిలోనికి, క్షేమాభివృద్ధిలోనికి, ఖ్యాతి పొందేటట్టుగా దేవుడు మన పరిచర్యను, మనలందరినీ దేవుడు చేయబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మరొకసారి అందరం చదువుదాం. 1 2 3. ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై బెత్లెహేములో నీవు ఖ్యాతి నొందుదువుగాక. మళ్ళీ, ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై బెత్లెహేములో నీవు ఖ్యాతి నొందుదువుగాక. 3. ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై బెత్లెహేములో నీవు ఖ్యాతి నొందుదువుగాక. నా ప్రియమైన అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, తప్పకుండా మీరు క్షేమాభివృద్ధిని ఈ సంవత్సరంలో చూడబోతున్నారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఖ్యాతి కలిగేటట్టుగా, ఖ్యాతి నొందేటట్టుగా దేవుడు మీకు ఈ సంవత్సరం అంత అభివృద్ధిని, క్షేమాన్ని దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇంత గొప్ప వాగ్దానాన్ని మన పరిచర్య ద్వారా మనం పొందుకున్నాం. ఇప్పుడు వ్యక్తిగతంగా మీకు వాగ్దానాలు మీరు తీసుకోబోతున్నారు. అది మీ వ్యక్తిగతమైన వాగ్దానాలు. పరిచర్య పరంగా దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానాన్ని ఈ నూతన సంవత్సరంలో, నూతన గీతాన్ని, నూతన వాగ్దానాన్ని ప్రార్థనాపూర్వకంగా నేను మీకు అందించాను. అయితే ఈ యొక్క వాగ్దానాన్ని మీరు సంపూర్ణంగా దాన్ని సొంతం చేసుకోవాలంటే మీ ఆత్మీయ జీవితం చాలా ప్రాముఖ్యమైంది. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. గంపెడు అన్ని పాలల్లో ఎంత ఏదైనా వేయరాని చుక్క పాలల్లో పడితే పాలన్నేమవుతాయి? పాలు ఎక్కువ కదా పాస్టర్ గారు, వేసింది ఇంతే కదా. పాలు ఎన్ని ఎక్కువైనా వేయరాని చుక్క అందులో పడితే పాలన్నీ ఖరాబ్ అయిపోతాయి, విరిగిపోతాయి. అదేవిధంగా మీ ఆత్మీయ జీవితాలు చాలా జాగ్రత్తగా నడిపించుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉందా లేదా? ఉంది. రాసిన పాటలో కూడా విశ్వాసముతో ఎదురు చూచు వారిని, దైవ భయముతో నడుచుకునే వారిని, అందరిని కాదండి,
అందరిని కాదండి, విశ్వాసముతో ఎదురు చూచు వారిని, విశ్వాసము కలిగి దేవుడి వైపు చూసే వారిని, దైవ భయముతో క్షణ క్షణం దేవుని భయముతో నడుచుకునే వారికి ఇప్పుడు నేను చెప్పిన వాగ్దానం పన్నుకుంటా వెనకొస్తుంది. వెతుక్కుంటా వస్తుంది. నువ్వెక్కడెక్కడ ఏ మూల ఎక్కడ దాంకున్నా వచ్చి నిన్ను కరుచుకుంటుంది ఆ వాగ్దానం. విశ్వాసముతో ఎదురు చూసే వారిని, దైవ భయముతో నడుచుకునే వారిని, అందరూ కాదు, ఆ అందరిలో నేనుంటే నాకు కూడా కాదు, ఆ క్వాలిటీ ఉన్న వాళ్ళకి క్షేమాన్ని అభివృద్ధిని దేవుడు కలగజేస్తాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ నూతన సంవత్సరంలో దయచేసి నూతన తీర్మానాలు మీరు తీసుకోండి. న్యూ రిజల్యూషన్స్, నూతన తీర్మానాలు మీరు చేయండి, నూతన ఆలోచనలు మీరు చేయండి, నూతనమైన విధానములో దేవునిలో మీరు నడవండి. దేవుని వెనక నడిచేవాడు ఎన్నటికీ సిగ్గుపడడు. సిగ్గుపడినట్టు చరిత్రలో లేదు ప్రియుల. దేవుని వెనక నడిచేవాడు, నువ్వు దేవుని వెనక నడిస్తే నీవు సిగ్గుపడే పరిస్థితి నీకు రానే రాదు ప్రియుల. దేవుడు నమ్మదగిన వాడు. శూన్యములో సమస్తం కలుగ చేసిన దేవుడు నీకు అన్ని ద్వారాలు మూసుకుపోయినా నీకోసం ఒక ద్వారాన్ని ఆయన తెరిచి నిన్ను దేవుడు ఘనపరుస్తాడు. ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. అందుకనే నా ప్రియమైన అక్క చెల్లెములు, ఈ 2026 నుంచి అయినా దయచేసి మీ జీవితాల్లో మార్పు కావాలండి, మార్పు కావాలి. సంవత్సరం మారిందని సంతోషపడటం కాదు, మనలో కూడా కొంత మార్పు అనేది చెప్పండి రావాలండి, రావాలి ప్రియులారా. ఆ మార్పుని దేవుడు కోరుతున్నాడు. నీలో ఎప్పుడు ఆ మార్పు వస్తుందో దేవుని ఆశీర్వాదాలు నీ మీదకి వస్తాయి, దేవుని ఆశీర్వాదాలు నీ మీదకి వస్తాయి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మరి ఈ వాగ్దానముతో దేవుడు మనలందరినీ సంధించుచున్నాడు. ఈ 2026లో క్షేమాన్ని, అభివృద్ధిని, గొప్ప ఖ్యాతిని దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. నమ్ముతున్న వాళ్ళు కుడి చేయి పైకెత్తి ఆమేన్ చెప్పండి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అయితే మీరందరూ కూడా విశ్వాసముతో ఎదురు చూడండి, దైవ భయముతో మీరు నడుచుకోండి. అది మనం చేయాలి. అది ఎవరు చేయాలి? అది మనం చేయాలి ప్రియులారా, మనం చేయాలి. నా ప్రియమైన అన్నదమ్ముల అక్క చెల్లెళ్ళు, మీరందరూ కూడా దేవునిలో ఎదగాలి, దేవునిలో బలపడాలి, దైవ రాజ్యం కోసం పాకులాడాలి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దేనికోసం 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 ఎస్, దైవ రాజ్యం కోసం మనం ప్రయాసపడాలి, దైవ రాజ్యం కోసం మనం ప్రయాసపడాలి. అక్కడ కూర్చున్నప్పుడు దేవుడు భలే ఒక లాజికల్ పాయింట్ ఒకటి ఇచ్చాడు. అందరూ బాగేనండి, ఆడ కూర్చున్నప్పుడు పాటలు పాడుతున్నారు. ఒక లాజికల్ పాయింట్ ఒకటి ఇచ్చాడు. అబ్రహాం ఉన్నాడు కదా బైబిల్లో, అబ్రహాం ఉన్నాడు కదా, ఆయన ఎప్పుడు జీవించాడు? చాలా
వేల సంవత్సరాల క్రితం ఆయన జీవించాడు. బిగినింగ్ ఇయర్స్ లో ఆయన జీవించాడు. బిగినింగ్ ఇయర్స్ అంటే ఆదాము తర్వాత కొంతకాలానికి అబ్రహాం, అంటే 2000 సంవత్సరాలకి. ఆదాము నుంచి అబ్రహాముకి ఎన్ని సంవత్సరాలు? ఆదాము నుంచి అబ్రహాము దాకా 2000 సంవత్సరాలు. ఆ బిగినింగ్ స్టేజ్ లో ఉన్న అబ్రహాము పరలోక రాజ్యాన్ని తేరి చూచాడంట. హల్లెలూయా చెప్పండి. అబ్రహాము పరలోక రాజ్యాన్ని ఎట్ట చూశాడంట? తేరి చూశాడంట. తేరి ఎట్ట చూశాడు? విశ్వాసముతో చూశాడు. ఎట్ట చూశాడు? ఆ పునాదులు కలిగిన పట్టణాన్ని, ఆ పరిశుద్ధ పట్టణాన్ని, ఆ దేవుని పట్టణాన్ని తేరి చూశాడంట. ప్రియులారా, తేరి చూశాడంట. పెళ్లి కూతురు వస్తుంటే అందరు ఎడ చూస్తారు చెప్పండి? బాగా కళ్ళు తెరిచి మరీ చూస్తారా? ఆమె ఏం చీర కట్టుకుంది, ఏం జాకెట్ వేసుకుంది, ఏమి నగలు వేసుకుంది, అన్నీ చూస్తుంటారు. ఈ యొక్క అబ్రహాము పరలోక రాజ్యాన్ని ఎట చూశాడంటే అప్పుడే తేరి చూశాడంట. ప్రియులారా, చూసి ఆ పరలోక రాజ్యాన్ని తేరి చూసి, నేను పరదేశిని, ఇక్కడ నేను పరదేశిని, నేను యాత్రికుణ్ణి, నేను పరదేశిని, నేను యాత్రికుణ్ణి, ఇక్కడ నాకేమీ లేదు, ఇదంతా వత్తదే, ఇదంతా ఏమీ లేదు, ఇక్కడ నాకేమీ లేదు అని ఆ విధంగా బతుకుతున్నాడు. ప్రియులారా, స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పరలోక రాజ్యాన్ని అబ్రహాము తేరి చూచి విశ్వాసంతో చూసి, అతను నేను పరదేశిని, నేను యాత్రికుణ్ణి, ఐఎమ్ ట్రావెలర్, నేను జస్ట్ యాత్రికుణ్ణి, నేను అక్కడికి పోవాల్సిన, ఇక్కడ నాకేమి లేదని గుడారము కింద బతుకుతున్నాడంట. ప్రియులారా, గుడారము కింద బతుకుతున్నాడు. అయిందా? అబ్రహాము అక్కడెక్కడో ఉన్న పరలోక రాజ్యాన్ని తేరి చూసి గుడారం కింద బతికితే, అబ్రహాము తర్వాత 2000 yearsకి యేసు ప్రభు వచ్చాడు. హల్లెలూయా చెప్పండి. సబ్జెక్ట్ అర్థమవుతుంది కదా? ఆదాము నుంచి అబ్రహాము దాకా ఎన్ని సంవత్సరాలు? అబ్రహాము నుంచి యేసు ప్రభు దాకా ఎన్ని సంవత్సరాలు? ఆ అబ్రహాము తర్వాత 2000 సంవత్సరాలకి మన ప్రభు వచ్చేసాడు. వచ్చి ప్రజల దగ్గరికి వచ్చి ఏమన్నాడంటే, ఇదిగో పరలోక రాజ్యము మీకు సమీపం. ఆ రాజ్యాన్ని దగ్గరికి తీసుకొచ్చి చూపిస్తున్నాడు ఈయన. అయినా చూసేదానికి వీళ్ళకే కంటి సోపు చెప్పండి ఉందా? కానీ ఆ రోజుల్లోనే అబ్రహాము ఆకాశం వైపు తేరి చూసి విశ్వాసంతో ఆయన బతికితే, యేసు ప్రభు వచ్చి ఇదిగోండి అయ్యా మీకు పరలోక రాజ్యం నేను మీ దగ్గరికి తీసుకొచ్చానంటే చూసేవాడెవడో. మరి ఈ రోజుల్లో మనుషులు ఎలా ఉన్నారు ఒక్కసారి ఆలోచించారు. కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా కొంతమందికి లోకమే, డబ్బులే, లోకంలో ఉన్న సంపదలే, లోకములో ఉన్నవే ఇంక ఎన్ని ఎత్తుకెళ్ళే పని అయితే. ఎవరు అన్నారా బిర్యానీ తెల్లాటికి ఉండే పని అయితే
ఎవరు అన్నారు నాతో ఈ మాట, ఎవరు అన్నారు నాకు జ్ఞాపకం రావటంలే. బిర్యానీ కానీ తెల్లాటికి ఉండే పని అయితే ఇక ఎన్ని ప్లేట్లు మోస్తారో ఏమ్మా, అది తెల్లాటికి ఉంటుందా? అయినా కూడా 1, 2, 3 వెళ్ళిపోద్ది. ఇక అది తెల్లాటిగా నుండి సాయంత్రానికి కూడా ఉండే పని అయితే మరి లోకములో డబ్బులు, బంగారు, లోకల ఆస్తి ఐశ్వర్యాలు ఇవన్నీ గనక మనం ఎత్తుకుని వెళ్ళే పని అయితే ఓ నాయన ఈ వీళ్ళని పట్టే పనే. ఇవన్నీ ఏమి రావని తెలిసినా కూడా, ఇవన్నీ ఏమి మనతో రావని తెలిసినా కూడా వాటి వెనక తిరిగే తిరుగుడు, ఆరాటం మనం గనక చూస్తా ఉంటే వీళ్ళు అసలు ఏమో నాకైతే అర్థం కావడం లేదు. అందుకే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము తేరి చూచి ఆ పరలోక రాజ్యాన్ని తేరి చూచి విశ్వాసంతో ఆయన గడిపితే యేసు ప్రభు వచ్చి పరలోక రాజ్యం ఇదిగోనయ్యా, 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 పరలోక రాజ్యం ఇదిగోనయ్య అంటే దాన్ని చూసే నాదుడే. ఈ రోజుల్లో కూడా అదే విధంగా మనుషులు ఉన్నారు. అందుకనే నేను మీకు చెప్పేది ఏంటంటే, నా ప్రియమైన తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు, దైవరాజ్యాన్ని మీరు సంపాదించుకోండి. దైవరాజ్యాన్ని సంపాదించుకోండి. చెవులు కలిగిన వాడు అందరూ వినండి. దేవుని రాజ్యాన్ని సంపాదించుకునే భక్తిని మీరు చెయ్యండి. దైవరాజ్యమే మనకి ముఖ్యమైంది. కనీసం ఈ సంవత్సరం నుంచి అయినా దేవుని రాజ్యమును సంపాదించుకునే క్రమంలో యథార్థమైన దైవ భక్తిని మీరు చేయండి. ఆ దైవ రాజ్యం కోసం మీరు ప్రయాసపడండి, శ్రమపడండి, పరిగెత్తండి, పెట్టుబడి కూడా పెట్టండి. హల్లెలూయా చెప్పండి. ఏంటి పాస్టర్ గారు పెట్టుబడి అన్నారు? ఎస్, దైవ రాజ్యం కోసం మీ యొక్క ధనాన్ని పెట్టుబడి పెడితే పరలోకంలో 1000 ఆశీర్వాదం, అక్షయమైన ధనం దేవుడు మీకు. దైవ రాజ్యం కోసం మీ ధనాన్ని మీరు పెట్టుబడి మీరు పెడితే పరలోక రాజ్యంలో 1000 ధనాన్ని దేవుడు మీకు ఇస్తానని ఆయన చెప్తున్నాడు. చెవులు గలవాళ్ళు బాగేనండి. అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా 2026 నుంచి అయినా దేవునిలో మంచి విశ్వాసంగా, నమ్మకంగా ఉండి ఇంకా మీరు ఆత్మీయంగా ఎదగండి. అనేకులను దేవునిలోకి మీరు నడిపించండి. ప్రభువులో మీరు బలపడండి. యదా రాజా వద్దు, ఇది మంచిది కాదు. యదా రాజా తదా ప్రజ. రాజు ఎట్టుంటే ప్రజలు కూడా వద్దు. ఆ జీవితం వద్దు. మార్చుకోండి, మారండి, దేవునిలో నమ్మకంగా ఉండండి. అప్పుడు దేవుడు మిమ్మును ఆశీర్వదిస్తాడు. దేవుడి మాటలో దీవించునుగాక. కళ్ళు మూసుకోండి. మనం చిన్నది ప్రేయర్ చేశారు. కృపా కనికరం కలిగిన దేవానికి వందనాలు. ఇంతవరకు ఈ మాటలను బట్టి స్తోత్రం. అవును ప్రభువా, అయ్యా నీవు మాకు క్షేమాభివృద్ధిని ఖ్యాతిని నువ్వు మాకు ఇస్తానని నువ్వు చెప్పావు. క్షేమాభివృద్ధి ఇస్తానన్నావు, క్షేమాభివృద్ధిని ఇస్తానన్నావు. ఆ పాట నువ్వు మాకు ఇచ్చావు. క్షేమాభివృద్ధిని ఇస్తానన్నావు, ఖ్యాతిని ఇస్తానన్నావు. 2026లో తప్పకుండా నువ్వు మాకు క్షేమాభివృద్ధిని ఇస్తావు, అభివృద్ధిని ఇస్తావు, క్షేమాన్ని ఇస్తావు, అభివృద్ధిని ఇస్తావు, ఖ్యాతిని ఇస్తావు. ఆ విశ్వాసంతో మేము ఎదురు చూసే వారంగా, దైవ భయంతో నడుచుకునే వారిగా మమ్మల్ని చేయండి. దైవరాజ్యమును సంపాదించుకునే దిశగా మమ్మలను నడిపించండి. ఇక్కడున్న అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు అందరినీ ఆశీర్వదించండి. అయ్యా, లోకస్తులు బతికినట్టు మేము బ్రతకూడదు. లోకస్తులు
నడుచుకున్నట్టు మేము నడుచుకోకూడదు. వాళ్ళు నశించి నరకానికి వెళ్ళిపోతారు. మేము రక్షించబడి ఉన్నాం. పరలోక రాజ్యానికి మేము చేరుకోవాలి. ప్రత్యేకమైన జీవితాలు మేము జీవించాలి. ప్రత్యేకమైన బ్రతుకులు మేము బ్రతకాలి. దేవా, మీ సన్నిధి మాకు దయచేయండి. ఇక్కడ బిడ్డలందరినీ మీరు బలపరచమని స్తోత్రం చెప్తూ యేసు నామంలో వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మంచిది ప్రియులారా, ఈ సమయంలో